అధికారం ఉందన్న అహంకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. గురువారం మధ్యాహ్నం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నడిపల్లి మురళీధర్ రావుతో కలిసి కౌశిక హరి మాట్లాడుతూ బాల్క సుమన్ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో గెలిచిన 14 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లకు కనీస విలువ కూడా ఇవ్వకుండా అప్రజాస్వామిక విధానాలకు పాల్పడడం దుర్మార్గమని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని పట్టుకు తిరుగుతున్న రాహుల్ గాంధీకి ఇక్కడి కాంగ్రెస్ నాయకుల వ్యవహారం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా రామగుండంలో కూడా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అనుసరించిన అరాచక విధానాలను, కొనసాగించిన బెదిరింపు చర్యలను ప్రజలు క్షుణ్ణంగా గమనించారని సూచించారు. కౌంటింగ్కు ముందు రోజు కూడా స్ట్రాంగ్ రూమ్ల వద్ద అక్రమాలు జరిగినట్లు అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాధ్యులైన అధికారులు సీసీటీవీ ఫుటేజీలను ప్రదర్శించి ప్రజల్లో వ్యక్తమవుతున్న అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేశారు. అధికార దుర్వినియోగం, బెదిరింపులు, ధన ప్రవాహంతో అత్యధిక స్థానాలు గెలిచామని విర్రవీగుతున్న కాంగ్రెస్ నాయకులు పోలైన 1,24,000 ఓట్లలో 74,000 మంది వ్యతిరేక తీర్పునిచ్చిన విషయాన్ని గమనించాలని సూచించారు. పోతా ఉంటే కేతనపల్లి అడ్డుకొని సుమన్ను నిర్బంధం పెట్టి నానా రకాల ఇబ్బందులు పెట్టి మా వాళ్ళ మీదనే దాడి చేసి ఇవాళ సుమన్ను అరెస్ట్ చేయడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఇవాళ ఎక్కడ పోతుంది ఈ రాజ్యాంగం పట్టుకొని తిరిగేటువంటి రాహుల్ గాంధీ కళ్ళు కనబడతలేవా? ఆ వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నటువంటి కాంగ్రెస్లో ఏ విధంగా నడుస్తుంది? అసలు ఏం రకమైన కాంగ్రెస్ ఇది? కాంగ్రెస్ అనేది మారిపోయిందా లేకపోతే ఏమున్నది? ఈ విధానాన్ని మేమందరం కూడా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. సుమన్ అరెస్టును మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన బ్లాక్ డే రోజుగా ఇది నిన్నటి దినం జరగాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ 14 మంది గెలిచినటువంటి కౌన్సిలర్లకు విలువ లేదా? అసలు ఈసీ అనేది ఏం చేస్తూ ఉన్నది? ఇట్లాంటి భయానకమైన వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. అదేవిధంగా మా రామగుండం మున్సిపాలిటీలో కూడా ఏదైతే మేము నామినేషన్ ప్రక్రియ మొదలైన రోజు నుంచి ఇక్కడ ఉన్నటువంటి మక్కాన్ సింగ్ గుండా పాలనతోటి ఇవాళ నామినేషన్లు బలవంతంగా విత్డ్రాల్ చేయించడం మనం చూసినాం. ఏ విధంగా విత్డ్రాల్ చేయించారు, దాని మీద కంప్లైంట్ చేస్తే కూడా ఇప్పటివరకు ఏ విధంగా లేదు. పోటీలు జరిగేటప్పుడు కూడా ప్రతి ఒక్కరిని బెదిరియడం, నానా హింసకు గురి చేయడం, అదేవిధంగా 12వ తారీఖు రాత్రి రోజు కరెంటు పోయిందనడం, అసలు అక్కడ ఏమో జరిగిందనేది అపవాదు వస్తూ ఉన్నది. ఈ ప్రాంతంలో ఏదైతే స్ట్రాంగ్ రూమ్ల కాడ బ్యాలెట్ బాక్సులు ఉన్న కాడ అసలు బ్యాలెట్ బాక్సులకు ఏ విధంగా రక్షణ కల్పించారు, అసలు అక్కడ ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరికి కూడా అనుమానం ఉన్నది. వాళ్ళు చాలామంది ఓడిపోయే వాళ్ళు గెలిచిర్రు, గెలవాల్సిన వాళ్ళు ఓడిపోయారు. అసలు ఇది ఎట్టి పరిస్థితులకి గెలవరు అనుకునేది కూడా గెలిచిర్రు. దీన్ని అంతటికి కూడా ఒక అపోహ ఉన్నది. దాన్ని మేము గతంలో కూడా ఒక వీడియో ద్వారా చెప్పినాం. దయచేసి అధికారులందరూ కూడా దాన్ని వీడియోను మీరు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను మీరు ప్రదర్శించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. రెండవది, పోలింగ్ రోజు విచ్చలవిడిగా పోలీసును ఉపయోగించి మా అభ్యర్థుల మీద కానీ అభ్యర్థులు ఉన్న చోట్ల కానీ వివిధ రకాల దాడులు జరిగినాయి. ఇవాళ బొడ్డు రవీందర్ ఇంటికాడ మన 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి గారు ఆయన కారు అక్కడికి వచ్చి పోలింగ్ సెంటర్కి వస్తుంది. పోలింగ్ సెంటర్ వరకు వచ్చే వరకు అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ చెదిరిపోయి కొన్ని ఇళ్లలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ పోలింగ్ సెంటర్కు 50 మీటర్ల లోపటినే బొడ్డు రవీందర్ ఇల్లు ఉంటుంది. దాంట్లోకి అందరు పోయినాక ఈయన ఆ ఇంట్లో లోపలికి వస్తాడు. లోపలికి వచ్చేసి అక్కడ ఒక పెద్ద మనిషి ఉంటే పెద్ద మనిషిని చెంపపంటి కొడతాడు. ఈ ఇంట్లో మీకు ఏం పని అని. అరే నీకు భయపడే జనాలు ఉరికొచ్చి ఇళ్ళల్లో దాక్కున్నారు. సీసీటీవీ కెమెరాలలో క్లియర్గా కనబడుతుంది. ఆవిడ ఇంట్లోకి పోయిండు. మా అభ్యర్థి వాళ్ళ శ్రీమతి బొడ్డు రజిత, ఆమె అనారోగ్యంతో ఇంట్లో ఉంటుంది. ఆమె దౌడ వాళ్ళకు కొడతా అంటాడు. ఈ విధంగా నానా దుర్భాషలను ఆడి అనేక పోలింగ్ సెంటర్లలో, ఇది ఒక్కటేగా చాలా పోలింగ్ సెంటర్లలో ఈ విధమైన నిర్ణయాలు జరిగినాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ఎన్నికల ఏదైతే విధానం జరిగిందో, సరళి జరిగిందో, ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరిగింది. దీన్ని ఏదైతే అక్రమ ఆర్జనతోటి గత 2 సంవత్సరాలు ప్రజాపాలనని, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామని చెప్పుకునే లీడర్లు మరి అలా ఒక మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ మెజారిటీ ఉన్నది. మెజారిటీ ప్రకారం అక్కడ బీఆర్ఎస్ మేయరు, అదే సిపిఐ
ఇద్దరు అలయన్స్లో కావలసిన మేయర్ను అడ్డుకొని కనీసం హాలుకు రాకముందే పోలీసు దౌర్జన్యంతో అడ్డుకొని గలాట సృష్టించి ఈరోజు సుమన్ గారిని ఉల్టా కేసు పెట్టి లోపలికి పంపడం ఏదైతున్నదో మనం ఎక్కడున్నామనేది ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మీ ప్రజాపాలన కాదు, ప్రజా కంటక పాలన అంటారు దీన్ని. ఏం చేస్తున్నారు మీరు? ఎక్కడ చూడండి, ఎక్కడ చూసినా దౌర్జన్యమే. ఇంకెన్నాళ్ళు ఇది? మీకు గతంలోకి ఇట్లా చేస్తేనే 20 ఏళ్ళు పక్కకు పెట్టిరు ప్రజలు. మళ్ళీ మీకు అధికారం వస్తే మళ్ళీ ఇట్లా చేస్తే మళ్ళీ 20 ఏళ్ళు మీకు అదే గతి పడుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోండి. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మేకల సమ్మయ్య, జేవీ రాజు, పర్లపల్లి రవి, జనగామ తిరుపతి, వాసర్ల జోసెఫ్, దొమ్మటి వాసు తదితరులు పాల్గొన్నారు.